యూపీలోని గంగా ఎక్స్‌ప్రెస్ వేపై యుద్ధ విమానాల విన్యాసాలు నిర్వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రఫేల్, మిగ్-29, జాగ్వార్, మిరాజ్ యుద్ధ విమానాలతో అక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. పాకిస్తాన్కు 1000 కిలోమీటర్ల దూరంలోనే వైమానిక విన్యాసాలు జరిగాయి. గంగా ఎక్స్‌ప్రెస్ వేపై ఫైటర్ జెట్స్ ల్యాండ్ అయ్యాయి. గంగా ఎక్స్‌ప్రెస్ వేపై రాత్రిపూట కూడా యుద్ధ విమానాలు ల్యాండ్ చేసే అవకాశం ఉంది. ये टाइपॉड अपना रखा क्या? ये टाइपॉड अपना बंद कर लो, रख लो, क्या नहीं काम। क्या किया? वो आया वो इसमें उतरे थे आदमी इसमें हाँ। యూపీలో గంగా ఎక్స్‌ప్రెస్ వేపై యుద్ధ విమానాల విన్యాసాలు మనం చూస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల విన్యాసాలు నిర్వహించింది. అక్కడ రఫేల్, మిగ్-29, జాగ్వార్, మిరాజ్ యుద్ధ విమానాలతో అక్కడ ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్కు కేవలం 1000 కిలోమీటర్ల దూరంలోనే ఈ వైమానిక విన్యాసాలు జరిగాయి. గంగా ఎక్స్‌ప్రెస్ వేపై ఫైటర్ జెట్స్ ల్యాండ్ అయ్యాయి. అలాగే రాత్రిపూట కూడా యుద్ధ విమానాలు అక్కడ ల్యాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. कितना स्पीड है? उतरेगा क्या? ये तो बनेंगे। हाँ, क्या काम? वो के पीछे ले उतरेगा क्या? యూపీలోని గంగా ఎక్స్‌ప్రెస్ వేపై యుద్ధ విమానాల విన్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి విన్యాసాలను అక్కడ నిర్వహించింది. రఫేల్, మిగ్-29, జాగ్వార్, మిరాజ్ యుద్ధ విమానాలతో అక్కడ ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో ఈ వైమానిక విన్యాసాలు జరిగాయి. हाँ, वही लैंड कर गए। किसका है? वही लैंड कर गए।
क्या? अरे हम किडनैप कर लेंगे इनको। नहीं अभी बैठे ही है ना। ठीक 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 ठीक। अच्छा ठीक। ऐसे कह रहे हैं कि हमारी ये कमांडर आपके पास है। हमने मुझे बोले कमान तो मान गया। सिगरेट तो लाए थे कितनी? कहाँ? क्या है? यहाँ बैठे अभी पैंट फट जाए ऐसे बैठे हैं तुम माचिस वाले से बात कर। कौन कहाँ है मान उधर जा रहे हैं। वो जो चले उधर चले। अगर आ गया कहीं को पता लगे एक तो वो तो फ्रेम हट ही गया है वो कर लेंगे बाई डेट वो बाई डेट कर लेंगे शादी रह गया कोई क्या? जानकारी इनको भी नहीं। चलो फिर अभी जानकारी इनको भी नहीं। हाँ रुक जाओ सीओ साहब निकल जाए तुम्हारे सीओ आ रहे हैं। యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాల విన్యాసాలు నిర్వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రఫేల్ అలాగే MiG-29 జాగ్వార్ మిరాజ్ యుద్ధ విమానాలతో అక్కడ ప్రదర్శనలు నిర్వహించారు. పాకిస్తాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో ఈ వైమానిక విన్యాసాలు జరిగాయి. గంగా ఎక్స్ప్రెస్ వేపై ఫైటర్ జెట్స్ కూడా ల్యాండ్ అయ్యాయి. అలాగే రాత్రిపూట కూడా యుద్ధ విమానాలు ల్యాండ్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నలిని పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పహల్గాంతో పాటు జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదులను ఎలాగైనా సరే మట్టు పెట్టేందుకు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కావాల్సినటువంటి ఆయుధాలను ఆ తర్వాత అన్ని టెక్నాలజీలను సమకూర్చుకొని ఉగ్రవాదులను మట్టు పెట్టాలని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు యూపీలో ప్రత్యేకంగా యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పెషల్ గా ఈ రోజు ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి మన వద్ద ఉన్నటువంటి రఫేల్ విమానాలతో పాటు ఇతర విమానాలన్నింటినీ కూడా ఎయిర్ ఫోర్స్ ప్రత్యేకంగా విన్యాసాలు చేస్తుంది. అయితే యూపీ నుంచి పాక్ దాదాపు 1000 కిలోమీటర్లు ఉంటుంది బార్డర్. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ చేయడానికి గల కారణాలు ఏంటి, మన దగ్గర ఉన్న అన్ని కూడా ప్రదర్శించడంతో పాటు ఖచ్చితంగా యుద్ధానికి వెళ్లే ముందు అందరూ ప్రాక్టీస్ అనేది చేస్తుంటారు. సో అందులో భాగంగా ఇది చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే విశ్లేషకులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క అటు కేంద్ర హోంశాఖ మంత్రి కావచ్చు, రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఇద్దరు స్పష్టం చేస్తున్నారు ఎలాగైనా సరే వెంటాడి ఉగ్రవాదులను ఖచ్చితంగా అంతం చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే వివిధ దళాలు తమ ఆయుధాలతో తమ పూర్తి స్థాయి టెక్నాలజీతో ఉగ్రవాదులపై దాడి చేసేందుకు స్పెషల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ పై దాడి చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. నల్లి రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. उतरेगा क्या? ये तो उतरेगा क्या?